ఒక ఋషి అడవుల్లో చాలా సంవత్సరాలుగా ఘోరమైన తపస్సు చేసి గొప్ప విద్యలు చాలా వాటిని సాధించాడు. ఒకరోజు ఆయన అడవిలో ఒక పెద్ద చెట్టు కింద ధ్యానంలో కూర్చొని ఉండగా గాలితో కూడిన వాన ఒకటి మొదలైంది. అలా మొదలైన వాన చాలాసేపు కొనసాగింది. వానలో తడవకుండా ఉండటానికి ఋషి చాలా ప్రయత్నించాడు. దగ్గరలో ఉన్న పొదల చాటుకు వెళ్ళాడు. తను కూర్చున్న చెట్టు మొదలకు అట్టి పెట్టుకొని ముడుచుకొని కూర్చున్నాడు. ఎంత చేసినా వాన చినుకులను ఆయనను జయించలేకపోయాడు. బాగా తడిసిపోయాడు అనమాట. వాన చాలాసేపు కురిసింది. ఆయన వేసుకున్న బట్టలన్నీ పూర్తిగా కప్పటం లేదు. అందువల్ల ఆయన అసలే పక్క చిక్కిపోయి ఉన్నాడు కాబట్టి వణకటం మొదలుపెట్టింది ఆయన శరీరం. చాలాసేపు జోరుగా వాన కురిసి తర్వాత వాన ఆగిపోయింది. గాలి కూడా తగ్గింది. పారే వాన నీటి శబ్దం మంచి స్పష్టంగా వినపడుతున్నాయి. అదే సమయానికి పశువులు కాసే పిల్లాడొకడు ఋషి కూర్చున్న చెట్టు ముందు నుండి పోతున్నాడు. మేపటం కోసం తను అడవికి తోలుకొచ్చే పశువులు వాడు ఊరు వైపుకు తోలుకుపోతున్నాడు. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అతని దుస్తులు ఏమాత్రం తడిసిలేవు. పొడి పొడిగా ఉన్న బట్టల్లో పిల్లవాడు చాలా హుషారుగా పశువుల్ని తోలుకుపోతున్నాడు. పైగా అతను వాన మీద ఒక మంచి జానపదాన్ని రాగయుక్తంగా పాడుతూ పోతున్నాడు కులాసగా. ఋషికి ఆశ్చర్యం వేసింది. ఆయన అనుకున్నాడు, ఎన్ని విద్యలు నేర్చున్నాను నేను, కానీ వానలో తడవకుండా ఉండే విద్యను మాత్రం నేర్చుకోలేదు. ఈ పిల్లవాడిని చూస్తే ఏ విద్య నేర్చినట్లు లేదు, కానీ వానకు ఏ మాత్రం తడవలేదు కదా, ఏమిటో ఆ విద్య అని ఆ రాత్రి అంతా ఆయనకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇంత చిన్న పిల్లవాడు ఇంతటి విద్యను ఎక్కడ నేర్చుకున్నాడో తెలుసుకోకపోతే ఇంకా నిద్ర పట్టేటట్టు లేదు. తెల్లవారిన క్షణం నుంచి ఆయన అబ్బాయి ఎప్పుడు పశువులను తోలుకు వస్తాడా అని ఎదురు చూడసాగాడు. అంతలోనే అబ్బాయి హేయ్ హేయ్ డొర్ డొర్ అని పశువులను అదిలించుకుంటూ అక్కడికి వచ్చాడు. ఇక ఋషి ఇలా అడిగాడు, అబ్బాయి, నిన్న జోరుగా వాన కురిసింది. తర్వాత నువ్వు ఏ మాత్రం తడవకుండా పొడి పొడిగా ఉన్న బట్టలతో ఒక ఊరు వైపు పోవటం నేను గమనించాను. ఈ అడవిలో ఆ వానకి తడవకుండా నువ్వు ఎలా ఉండగలిగినావు? ఓ అదా, ఏమీ లేదు స్వామి. వాన వస్తుందని అనిపించగానే గోచి తప్ప మిగిలిన బట్టలన్నీ విప్పేసి నా దగ్గరున్న చిన్న కుండ చేశాను, అది పెట్టాను. ఇంకా వాన మొదలవ్వగానే ఆ చిన్న కుండను ఒక రాయి మీద బోర్లించి పెట్టేశాను. నేను వెళ్ళి చెట్టు కింద చూస్తూ నిల్చున్నాను. నా ఆవుల నీడగా కూర్చున్నాను. అంతే, నేను తడవలేదు, నా బట్టలు అసలే తడవలేదు అన్నాడు. విద్య వానకు తడని విద్యలోని మర్మం అర్థమైన ఋషి చిరునవ్వు నవ్వాడు.